లోకల్ కపిలేశ్వరపురం మండలం అంగరలో వైకాపా 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వైకాపా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ మండలాధ్యక్షుడు గూటం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఎంపీపీ జుత్తక వెంకటలక్ష్మి, వైసీపీ నాయకులు మెడిశెట్టి దుర్గారావు, పుట్ట కృష్ణబాబు, నక్కా సింహాచలంలో మాట్లాడుతూ 2020 ఈ 4 సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 పేరిట అమలుకు నోచుకుని హామీలిచ్చి గద దెక్కెక్కిన సీఎం చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనలో ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ, పార్టీ రహితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్దన్నారు. వైకాపా నాయకులు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విప్ పలివెల మధు, ఎంపీటీసీలు అడ్డాల శ్రీనివాస్, ఎం దుర్గారావు, గొల్లపల్లి సోనియా, సర్పంచ్ వాస కోటేశ్వరరావు, పరసంపత్రావు, పోలిశెట్టి గణేష్, కట్టా మురళి, పేరాబత్తుల రామకృష్ణ, పాలంగి కిషోర్, కె రాజేష్, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు ఒకటి నేర్చుకోవాలి, మన కార్యకర్తలు పార్టీ మనం మోస్తున్నామంటే మనిషికి ఓర్పు ఉండాలి. మన జగన్ గారు నిజంగా చెప్పాలంటే పార్టీ పెట్టినగా నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరాయించి ఈ రోజున పార్టీని పైకి తీసుకొచ్చినట్టే మహాఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలన ఎలా సాగిందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాయ చేసి అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి మాయ చేసి ఎన్నో ప్రతిదానికి కూడా ఇప్పుడు అమ్మఒడిలో విరగా, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని విరగా, ఏవో రకరకాలన్నీ సాకులు చెప్పి అన్ని కూడా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి ఎన్నో మోసాలు చేసి జనాల ఓట్లు దండుకుని ఈ రోజున గద్దెనెక్కిన తర్వాత ప్రతి కార్యకర్తని, పార్టీ గురించి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా ఎన్నో విధాల ఇబ్బంది పెడుతున్నారు. మనందరం కలిసిగట్టిగా ఉండాలి. ఎవరికైనా కష్టం వస్తే మనందరం నిలబడి పార్టీ, నిజంగా పార్టీయే మనకు మెయిన్, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తులు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీయే చూడండి. మనం పార్టీ చూస్తే మన పార్టీ ఎప్పుడు మన జెండా ఎగరేస్తుంది. ప్రజలు ఇప్పుడు ఈ రోజున బాగా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు, మాట ప్రకారంగా అన్ని జరిపాడు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట తప్పిందని ప్రతి ప్రజల్లో కూడా ఈ రోజున ప్రతి ఒక్కడ మనసులో కూడా ఉంది. పార్టీని గుర్తించుకుని మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు తోట త్రిమూర్తులు గారిని ఇద్దరు ఉన్నంత చెప్పు మనకి భయపడవలసిన పని లేదు. ఎన్ని కేసులు పెట్టుకుని ఉండే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉండే, అందరూ కలిసిగట్టిగా పోరాడదాం అంతే తప్ప కానీ మనలో మనం ఐక్యతను పాడు చేసుకోవద్దు. పార్టీయే మెయిన్. ఈ పార్టీ చూసి మన ప్రతి ఒక్కరూ నా పార్టీ అనుకుని మనం పోరాడాలి తప్ప కానీ ఎవరో బయట వాళ్ళు ఎన్నో విధాలుగా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మనల్ని ఎడదీస్తారు. ఆ ఎన్ని కట్టుకథలు నమ్మకండి. అంటే కట్టుకథలు నమ్మే పార్టీ ఎవరంటే కూటమి పార్టీ ప్రజలను ఆ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడలేదు. అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందరికీ అందించాడు. కానీ ఈ రోజు అలా కాదు. ఇది మన పార్టీయా, ఆ పార్టీయా అని విభేదించి మనకి విభేదాలు తెప్పించి మన గొడవలు పెడుతున్నారు. మనల్ని కావాల్సి కేసులు పెడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో అందరినీ చూద్దాం. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అందరిని దృష్టిలో పెట్టుకోండి.